వారం ప్రారంభంలో సుఖప్రదమైన జీవితం. గొడ్ల సావిట్లో చిట్టబ్బుని చిలకొట్టుడు కొట్టేశాం. వారం చివర్లో చెప్పుకోలేని బాధ. ఏంట్రా బాధ? చూద్దామనండి. ఏమండే 100 రూపాయలు కొట్టించండి. ఎందుకురా? పట్టణం రోడ్డుకెళ్ళాలి కదా, దారి ఖర్చులకి. విజులుడిపోయిన కుక్కర్లాగా నెక్కలోటు వేసుకొని లోటుతో కాని పెడతావా? దాని ఖర్చులు 100 రూపాయలు నేను ఇవ్వాలా? కొడ్డ ఎవర్రా బాబు? మీరు ఉసుకో అంటే చాలు, బెసుకుపోయి మీ తోటలో పొట్లకాయకి బెట్ట కట్టించేస్తాడు బాబు. అంత మాత్రం పని జరగదండి. దాని మొత్తం సీక్రెట్లని ఇక్కడ ఎప్పుడా బాబు? ఎప్పుడా బాబు? 100 కొట్టిందండి. చెప్పరా బాబు? దాని ఎదురుగా వెళ్ళి బండిట్కి అనాలి. అంటే దాని భాషలో జంబరీస్ నత్తర కొయ్యలి. జంబరీస్ నత్తల కొయ్యలి. ఇందాకేమన్నాడు మీ గురువు? నన్ను పచ్చి పులుసు నా కొండ అన్నాడు. పచ్చి పుండైపోద్ది ఇప్పుడు. बचपन में मैंने रेप कर दिया बदमाश. मेरी जान बचाने के लिए तूने फर्ज नहीं हुआ ठाकुर साहब. వార బలాల్లో చెప్పుకోలేని బాధలు అంటే ఇదేనేమో. తల్లి నా అమ్మే, నువ్వు తల్లివి కాబోతున్నావమ్మా. అరే నరసమ్మా, నరసమ్మా రారా. ఏంటి మళ్ళీ అల్లరి చేసిందా? అల్లరి చేయటానికి నువ్వు బుజ్జిలారి రాబోతున్నాడు రా. ఎక్కడి నుంచి దాని కడుపులో నుంచి నెల తప్పిందిరా. ఏదో తెలియక తప్పల్లారి, ఇంకెప్పుడు తప్పను. బాబాయ్, నీ మనసులో రావణాసురుణ్ణి చంపావు, రావుడికి కళ్యాణం జరిపిస్తున్నావు. నీకంతా మంచిగా జరుగుద్దురా. ఏదోలే బాబాయ్. పెట్టు పెట్టు. అబ్బా, దీనికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అసలే ఒట్టు మనిషి కూడా కాదు. ఇందాక ఎంత చెప్పినా వినిపించుకోకుండా పాల బిందెలు మోసుకొచ్చింది. ఇప్పుడు చూడు. ఏంటి అల్లరి? పానుకో లారీకి. లారీ అంటే లారీ, ఆడికి బంగారం లాంటి పేరుంటాను. బంగారం లాంటి పేరెందుకు? మా ఆయన్ని బంగారు అదే పిలుస్తాను. అలాగే పిలువు, కానీ నువ్వు గుళ్ళో గొడవ చేయకూడదు. చెయ్యను బంగారు. కుదురుగా కూర్చోవాలి. కూర్చుంటాను బంగారు, కానీ ఒక్కటి మాత్రం చేస్తాను. ఏంటది? మా ఆయన బంగారు అని అందరితో చెప్పేస్తాను బంగారు. మరి మా ఆయన బంగారు, మా ఆయన అవునమ్మా, ఇట్టా పెళ్ళైంది అట్టా గడిపొచ్చింది. మా ఆయన ఉన్నాడు కాకి బంగారం. పెళ్ళి 20 సంవత్సరాలైనా ఒక్కసారి కూడా కడుపు రాలేదా? మరేనమ్మా. మరైతే మా బంగారంతో చెప్తానే నీకు కడుపు వచ్చేస్తుంది. బంగారు ఏంటి కింద లాలీజో 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 లాలీజో. బంగారు బంగారు చూడు. అలాంటి బిడ్డ నీకు కావాలా? లాలీజో లాలీజో. ఇప్పుడు నీ కడుపులోనే ఉన్నాడు. లాలీజో లాలీజో లాలీజో. నువ్వు ఇలా గెంతుతూ దూకుతూ ఉంటే లోపల వాడి కళ్ళు తిరుగుతాయి, కోపం వచ్చి బయటికి కూడా రాడు. అందుకే గెంతడాలు పరిగెత్తడాలు బరువులు మోయడాలు చేయకూడదు. అప్పుడే వాడు కేరింతలు కొడతాడు, అమ్మాని వాటేసుకుంటాడు. నీకు
ముత్తులు కూడా పెడతాడు. రాయ్ వేప చెట్టు మామిడికాయలు కాస్తాయా? కాయు. అలాగే ఈ పిచ్చిదానికి మంచోడు పుడతాడా? పుట్టడు, పిచ్చోడే పుడతాడు. ఎందుకు? క్రియేషను. నోను, పిచ్చి వాళ్లకు పిచ్చి పిల్లలు పుడతారనుకోవడం కేవలం అపోహ. అవన్నీ మనసులో పెట్టుకోకండి. కాకపోతే వెన్నెల అసలే పసిపిల్ల, పైగా మరో బిడ్డని కడుపులో మోస్తోంది. ఇక మీద చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మందులు రాసిస్తాను, జాగ్రత్తగా వాడండి. 15 రోజుల తర్వాత తీసుకురండి, స్కానింగ్ చేసి చూద్దాం. ఇదిగోండి. సరే, మంచిది. డాక్టర్ గారు, పిల్లల దొంగలు ఉంటారు, జాగ్రత్త. నేను పిల్లల దొంగని. పిల్లల దొంగ? పిల్లల్ని ఎత్తుకొచ్చేసరిగా. ఇదెందుకు తెచ్చావు? ఇచ్చేద్దాం కదా. బంగారు, నాకు ఇలాంటి బిడ్డ కావాలి, నేను ఇవ్వను. వెనలా వెనలా, మందులు వేసుకోవాలి, మంచినీళ్ళు తీసుకురామంటే ఎంతసేపు? వస్తున్నా వస్తున్నా. ఏంటా నడక చేమల్సి వస్తాయన్నట్టు? త్వరగా నడు. మన శ్రీరామనవమి పందిట్లో నువ్వు టీచరమ్మ ఏం చెప్పారు? ఏం చెప్పావు? కడుపుతూ ఉన్న పిల్లవు ఎగరడాలు, పరిగెత్తడాలు, దూకటాలు చేయకూడదు, నెమ్మదిగా నడవాలి అన్నారుగా. అందుకే నెమ్మదిగా నడుస్తున్నాను. కడుపుతూ ఉన్నాను కదా. పర్వాలేదండి, కాస్త స్పీడ్ పెంచండి. చాలా చాలు. ఇంతకీ మంచినీళ్ళేవి? ఇదిగో. ఏంటిది ఇంత చిన్న గిన్నెలోనా? అబ్బా బంగారం, మీకు అత్త మతిమరిపే. ఆ రోజు పందిట్లో ఏం చెప్పారు? ఏం చెప్పానమ్మా? కడుపుతో ఉన్న పిల్లవి బరువు మొయ్యడాలు, ఎత్తడాలు చేయకూడదు అన్నారు కదా. అందుకని చిన్ని గిన్నె తెచ్చాను. అసలు బరువే లేదు, కడుపుతో ఉన్నాను కదా. ఇప్పుడు ఒక్కొక్క మందు నువ్వు వేసుకుంటున్నావు, నేను ఇస్తున్నాను. సరేనా? ఇంతే కదా, ఏం లేదు, కూర్చో. కడుపుతో ఉంది నేనా? కడుపు నీకు ఉందిగా. ఇది కడుపు కాదు, పొట్ట. నాది పొట్టే. ఆ పొట్టలో ఓ అందమైన అలాంటి బాబున్నాడు. ఇప్పుడు చూడు, ఆ మాట నీ కడుపులో ఉన్న బాబుతోటే చెప్పిస్తా. నోరు తెరవకుండా మాట్లాడడం వచ్చా? ఇప్పుడే చేస్తాను. మింగడానికి కాదు, కడుపులో ఉన్న మన బుజ్జిగాడితోటి మాట్లాడడానికి. చూడు 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 చూడు. బుజ్జి బుజ్జి, ఆగు. ఏంటి నాన్న, కడుపులో నొప్పిగా ఉందా? ఏంటయ్యా, బుజ్జిగాడికి కడుపులో నొప్పి? అవును, వాడెంత బాధపడుతున్నాడో నువ్వే విను. నాన్న, బుజ్జి నీ కడుపులో నొప్పి? వేసుకుంటాను వేసుకుంటాను నాన్న. బుజ్జి బంగారు, వేసుకుంటాను. బంగారు, మందులు లేవు, వేసుకుంటాను. ఇస్తున్నా, ఎప్పడానికే కదా ఇంత హంగామా. దేనికి? ఇదే ఆకలి తగ్గడానికి, బుజ్జోడికి అన్నం. ఇంకా వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే విరోచనాలు అవుతాయి. నాకు పెట్టే. ఇదిగో, ఇది కడుపు నొప్పికి. ఏమైంది? చేదుగా ఉంది. వాడికి ఎలా ఉంటుందో, వాడెలా మింగుతాడో. ఏం పర్వాలేదు, కడుపులో పంచదార ఉంటుంది. అమ్మ కడుపు తీపి. నాకు తెలుసు, మొన్న నా పొట్ట దగ్గర చీమ కట్టింది. బంగారం, వాడు కడుపులో ఉన్నాడు కదా, వాడి గాలి ఆడక చోట్లు పడుతున్నాయేమో. ఓపెన్ చేస్తే ఏంటది? ఎంత కష్టమైనా సరే ఫ్యాను, విసనగర్రో మింగేస్తే
వాడికి గాలడక ఎలా ఏడుస్తున్నాడో చూడు. మందులని మింగేశాను కదరా. ఊరుకోరా, ఏడవకురా బంగారం. వాడు ఏడొద్దని చెప్పు బంగారం. ఊరుకోమని చెప్పు బంగారం. అలాగే